ఏపీ లిక్కర్ రవాణా కేసులో వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో కారుమూరి కుమారుడు సునీల్ ను అరెస్ట్ చేశారు. వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ రవాణాలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. కాంట్రాక్టుల ద్వారా సుమారు 28 కోట్ల రూపాయల వరకు ముడుపులు తీసుకున్నట్లు ఈడీ తేల్చింది. కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 195 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు ఈడీ తెలియజేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఏపీ లిక్కర్ రవాణా కేసులో వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఏపీ లిక్కర్ రవాణా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మరికొద్దిసేపట్లో అంటే మరొక గంటలో జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఏపీ లిక్కర్ రవాణాలో అక్రమాలకు పాల్పడినట్టు ఇప్పటికే ఏపీ సిట్ తేల్చింది. దాని ఆధారంగా చేసుకొని ఇందులో భారీ ఎత్తున మనీ లాండరింగ్ కావచ్చు, హవాలా రూపం ద్వారా నగదును తరలించారనేటువంటి అభియోగాలతోటే ఈసీఐఆర్ నమోదు చేసి ఈ కేసులో కారుమూరి సునీల్ అంటే కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ ను కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఇప్పుడు తండ్రి పాత్ర కూడా ఎస్టాబ్లిష్ కావడంతో ప్రస్తుతం ఈడీ అధికారులు కారుమూరిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా మరికొద్ది సేపట్లో తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ ఇటు ఏపీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. కానీ తన పాత్ర చాలా కీలకంగా ఉందని భావించినటువంటి న్యాయస్థానాలు అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వకుండా నిరాకరించింది. ప్రస్తుతం అయితే మాత్రం కాంట్రాక్టుల నుండి అంటే వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్టుల ద్వారా సుమారు 28 కోట్ల వరకు వీళ్ళు స్విచ్ బ్యాక్ ద్వారా అంటే ముడుపులు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. మరోవైపు ఈ కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు 195 కోట్ల 33 లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు కూడా ఈడీ విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా సిగ్మా, సుదర్శన్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు మద్యం రవాణాలో అక్రమాలు జరిగాయనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఈడీ గుర్తించింది. సుదర్శన్ కన్స్ట్రక్షన్ కు కాంట్రాక్టులు ఇప్పించినందుకు గాను 28 కోట్ల ముడుపుల రూపంలో కారుమూరి కుటుంబ సభ్యులు తీసుకున్నట్లు కూడా ప్రస్తుతం ఈడీ యొక్క విచారణలో వెల్లడైంది. వాటికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు సేకరించారు. రవాణా ద్వారా వచ్చినటువంటి ఆదాయంలో 95 నుంచి 96% నిధులు సిండికేట్ ఖాతాల్లోకి వెళ్లాయి. ముఖ్యంగా సిగ్మా సంస్థకు కేవలం 4% మాత్రమే వెళ్లాయి. మిగిలినటువంటి పర్సెంటేజ్ అంతా కూడా వేరు వేరు సిండికేట్ అకౌంట్లకు వెళ్లాయనేటువంటి అంశాన్ని గుర్తించి ప్రస్తుతం వీళ్ళ పాత్రకు సంబంధించి ఆధారాలు సేకరించిన తర్వాత కారుమూరి నాగేశ్వరరావును కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొంతమందిని కూడా విచారణ జరిపి అరెస్టులు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. వైసీపీ ప్రభుత్వంలోని ఈ వ్యవహారం అంతా కూడా ఈ లిక్కర్ రవాణా పేరుతోటి వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు. వీళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలకు ఈ టెండర్లు దక్కే విధంగా, కాంట్రాక్ట్లు ఇచ్చే విధంగా పూర్తి స్థాయిలో ఒక అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఈడీ గుర్తించింది. ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్, హవాలా ద్వారా ఈ నగదు కూడా వీళ్ళు తరలించారనేటువంటి అభియోగాలకు సంబంధించి కూడా కొన్ని కీలక ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కారుమూరిని మరోసారి ఈ కేసులో లోతైనటువంటి దర్యాప్తు కోసం కస్టడీకి కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నీలిమ అండ్ ఇంతో పాటు ఇంకా అంటే దాదాపుగా ప్రభుత్వ ఖజానాకు 195 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఈడీ గుర్తించింది. సో ఈ నేపథ్యంలో దీంతో పాటు ఇంకే ఎవరినైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఎవరున్నారు దీనికి సంబంధించి? ఇంకా ఈడీ ఆరా తీసే అవకాశాలు ఎలా కనిపిస్తున్నాయి? అయితే ఈ కేసులో అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఖచ్చితంగా 195.33 కోట్లు అంటే 195 కోట్ల 33 లక్షల వరకు నష్టం వాటిల్లని నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా ఏపీ సిట్ ప్రాథమిక అంచనా ప్రకారం ఈ స్కామ్ విలువ దాదాపు 200 కోట్ల నుంచి 400 కోట్ల వరకు ఉండవచ్చు అనేటువంటి అంశాన్ని ఏపీ సిట్ కూడా ఇప్పటికే అనుమానించింది. ఏపీ సిట్ కూడా విచారణ చేసినటువంటి సందర్భం ఉంది. ఢిల్లీకి చెందినటువంటి సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్ సంస్థకు ప్రధాన కాంట్రాక్ట్ దక్కేలా నిబంధనలను వీళ్ళు మార్చారు. ఒప్పంద కాలాన్ని ఏడాదితో పాటు మరో 2 ఏళ్లు పొడిగించి వారి దగ్గర నుండి సిగ్మా కేవలం ఫ్రంట్ కంపెనీగా సిండికేట్ కోసం మాత్రమే వీళ్ళు వినియోగించారనేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఈ కేసులో మరికొంతమంది పెద్దల పాత్రకు సంబంధించి ఒక కీలక ఆధారాలు సేకరించిన తర్వాత ఈ వైసీపీలో గతంలో కీలక పాత్ర పోషించినటువంటి మరికొంతమంది వైసీపీ నాయకులను కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి సంబంధించి కారుమూరి వ్యవహారానికి సంబంధించి అయితే మాత్రం కీలక ఆధారాలు లభించాయి. గతంలో వీళ్ళ ఇళ్లలో సోదాలు చేసినప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్లు, వీళ్ళ మధ్య జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, మరోవైపు సిండికేట్ ద్వారా అంటే వీళ్ళ యొక్క షెల్ కంపెనీలకు ఏ విధంగా హవాలా రూపంలో డబ్బును తరలించారనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాతనే వీరిద్దరిని కూడా తండ్రి కొడుకులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ ప్రవీణ్.